చాలా మంది ఆడవాళ్ళకి చిన్న అపోహ ఉంది. ఏముంటుందంటే బ్రెస్ట్ క్యాన్సర్ లేడీస్‌కి ఎందుకు వస్తుంది అంటే బ్రా టైట్‌గా వేసుకోవడం వల్ల వస్తుంది అని చెప్పి చాలా మంది లేడీస్ అనుకుంటుంటారు. అందువల్ల జెంట్స్‌కి రాదు అని చెప్పి అనుకుంటారు. దాని గురించి మీరేం సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మిత్స్. మాకు కూడా చాలా ఓపీడీస్లో చాలా మంది అడుగుతూ ఉంటారండి దీనికి దీన్ని బ్రా వేసుకోవడం వల్ల వస్తుందా, దాని వల్ల వస్తుందా అన్నది. బట్ దట్ ఈస్ జస్ట్ అండ్ మిత్. బ్రా టైట్గా వేసుకోవడం వల్ల, ప్యాడెడ్ బ్రా వేసుకోవడం వల్ల దీని వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రావడం అన్నది జరగదు. దట్ ఈస్ జస్ట్ అండ్ మైల్డ్ మిత్. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటే మన 3 థింగ్స్కి మనం డివైడ్ చేసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జన్యు పరంగా రావడం. ఆల్మోస్ట్ 10 to 15% ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్ మన జన్యు పరంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మన మదర్కి ఉండడం వల్ల కానివ్వండి, మన సిస్టర్స్ వంశపరిపరంగా అంటారు కదా, మన సిస్టర్స్కి ఉండడం వల్ల కానివ్వండి. సో దాంట్లో ఆ విధంగా డెఫినెట్గా ఒక 10 to 15% మాత్రమే ఆ విధంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాంట్లో మనకి జన్యు పరంగా చూస్తే టెస్టులు చేస్తే, జీనోమిక్ అనాలిసిస్ చేస్తే బ్రాకా మ్యుటేషన్ అన్న ఒక టెస్ట్ ఉంటుంది, జీన్ ఉంటుంది, BRCA1, BRCA2 ఇలాంటి కొన్ని జెనెటిక్ మ్యుటేషన్స్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి మన ఫ్యామిలీస్లో మన మదర్ నుంచి సిస్టర్స్కి, మనకి ఇలా మన నుంచి మన పిల్లలకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఓన్లీ 10 to 15%. మిగతా 80 to 85% ఆఫ్ ద కేసెస్ మన ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ వల్ల వస్తుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ మన బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరగడం వల్ల. ఇప్పుడు ఏమవుతుంది, ఇంతకు ముందు 14 to 15 ఇయర్స్కి మనకి మెనార్కి ఫుడ్ బట్టి ఉంటుందంటారా లేకపోతే దేని వల్ల పెరుగుతుంది? సో మన బాడీలో ఈస్ట్రోజన్ పెరగడానికి ముఖ్య కారణాలు ఏంటంటే మన బాడీలో నార్మల్గా ఈస్ట్రోజన్ పీక్ రావడం సహజం. ఇప్పుడు ఉమెన్కి మెన్సెస్ అప్పుడు ఈస్ట్రోజన్ పీక్ వస్తుంది, తర్వాత తగ్గిపోతుంది. దిస్ ఇస్ అ నార్మల్ ఫెనామినా, హార్మోనల్ ఫెనామినా. ఒకప్పుడు ఏమయ్యేది, 14-15 ఇయర్స్లో పిల్లలు వయసుకు వచ్చేవారు, దాని తర్వాత ఆల్మోస్ట్ 45 ఇయర్స్ దాకా ఈ మెన్సెస్ వచ్చేది, దాని తర్వాత ఆగిపోయేది. ఈ మధ్య కాలంలో ఏంటంటే 8-9 ఇయర్స్కే పిల్లలు వయసుకు వస్తున్నారు, బికాస్ ఆఫ్ ద వేరియస్ డైటరీ ఫ్యాక్టర్స్, ఒబేసిటీ, లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ వల్ల. అప్పుడు ఏమవుతుంది, మన ఈస్ట్రోజన్ పీక్, సో మెన్సెస్ ఎప్పుడైతే వస్తుందో పీక్, ఈస్ట్రోజన్ పీక్ వస్తుంది, మెన్సెస్ తగ్గిపోయిన తర్వాత పీక్ తగ్గుతుంది. సో ఈ ఈస్ట్రోజన్ పీక్ అన్నది వెరీ ఇంపార్టెంట్. వెన్ ఎవర్ దెర్ ఇస్ ఇంక్రీస్డ్ ఈస్ట్రోజన్ ఇన్ ద బాడీలో ఈస్ట్రోజన్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే దాని ప్రభావము ఈ బ్రెస్ట్ గ్లాండ్స్ ఉంటుంది కదా దాని మీద పడుతుంది. సో దేర్ విల్ బి ప్రొలిఫరేషన్ ఆఫ్ ద గ్లాండ్, దేర్ విల్ బి ఇంట్లో అంటే దాన్ని ఉబ్బిపోవడం జరుగుతుంది అనమాట ఆ గ్లాండ్. సో దాని మీద పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది, అంటే దాన్ని పెద్దగా చేయడంలో దాని ఈస్ట్రోజన్ లెవెల్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ ఎఫెక్ట్ అన్నది ప్రతి సైకిల్లోనూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి మోర్ నెంబర్ ఆఫ్, ఇప్పుడు 14-15 ఇయర్స్ నుంచి జరగాల్సింది, ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఫ్రమ్ 8 to 9 ఇయర్స్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, 8 to 9 ఇయర్స్కి మెచ్యూర్ అవుతుందని చాలా మంది అంటున్నారు. అసలు దానికి కారణం ఏంటి? లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి. ఇప్పుడు మనము మన డైటరీ ఫ్యాక్టర్స్ తీసుకోండి. అంటే చాలా వరకు ఒక సినిమాలో కూడా మనం చూస్తుంటాం, చికెన్ తినడం వల్ల ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నార్మల్గా ప్రతి ఫుడ్లోనూ ఎవ్రీథింగ్ ఇస్ అడల్టరేటెడ్. నౌడేస్ పీపుల్, ఫార్మర్స్, దే ఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ పెస్టిసైడ్స్, they are using lot of hormonal agents. What we have seen is మనకి ఇప్పుడు ఈ బీరకాయలు, సోరకాయలు వాటి సైజ్ పెరగడానికి కోసం దే ఇన్ఫ్యూజ్ సమ్ ఆఫ్ ద హార్మోనల్ ఏజెంట్స్ దట్ ఇండైరెక్ట్లీ మనం తీసుకుంటున్నాము. సో దట్ విల్ హ్యావ్ ఎఫెక్ట్ ఆన్ అవర్ బాడీ. మనం ఈ చికెన్స్ హెల్తీగా ఉండడం కోసం యాంటీబయాటిక్స్ వాడుతున్నారు అందరూ. సో దాని వల్ల కూడా మన బాడీ మీద లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్ రావడం లేకపోతే బేగా మెచ్యూర్ అవడం, జెంట్స్కి వచ్చేప్పుడు సేమ్ అదే ఫుడ్, సేమ్ ఎవ్రీథింగ్, ఆల్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ మన మేల్లో కూడా ఉంటుంది అనమాట. సో ఎవరికైనా బాడీలో ఇప్పుడు ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారు, లివర్ పాడవుతుంది. సో దే హ్యావ్ ఇంక్రీజ్ ఈస్ట్రోజన్ ఇన్ దేర్ బాడీస్, దే కెన్ హ్యావ్ ఇంక్రీజ్ స్టిమ్యులేషన్. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఇవే ఫ్యాక్టర్స్ ఏదైతే ఆడవాళ్ళలో ఉందో మగవాళ్ళలో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మనకు ఆడవాళ్ళకి మెన్సెస్ వచ్చినట్టు మగవాళ్ళకి రాదు, ఆ ఈస్ట్రోజన్ పీక్ ఉంటుంది. దేర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు దురలవాట్లు ఏదైతే ఉన్నాయో, స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, వీటి వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో 3 ఇంపార్టెంట్. ఒకటి మన జన్యుపరంగా రావడము, ఇంకొకటి మన బాడీలో ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఎక్కువ అవడము. అంటే ఇప్పుడు ఇది అర్లీ మెనార్క్, లేట్ మెనోపాసే కాకుండా ఇప్పుడు మనందరూ కెరీర్ మీద ఫోకస్ చేసుకొని మన పెళ్లి లేట్గా చేసుకుంటున్నారు. ఓకేనా, ఒకప్పుడు మనకి 9, 20, 22, 23, 25 ఇయర్స్ లోపల అందరికి పెళ్లిళ్ళు అయిపోయేది. అండ్ ఫస్ట్ చైల్డ్ బర్త్ వాస్ బిఫోర్ 30 ఇయర్స్ లోపల అందరికీ పిల్లలు ఉండేవారు. ఈ మధ్య కాలంలో అందరూ 30 దాటిన తర్వాత పెళ్లిళ్ళు అవుతున్నాయి, కొంతమంది 35 తర్వాత పిల్లలు కనే అవకాశాలు ఉంటున్నాయి. అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మన పిల్లలు ఎప్పుడైతే మనం ప్రెగ్నెంట్ అవుతారో హార్మోన్స్, ఇది మెన్సెస్ ఏదైతే ఉంటుందో ఆగిపోతుంది. అప్పుడు ఈస్ట్రోజన్ పీక్ కూడా మనకి ఆగిపోతుంది అదే టైంలో. అప్పుడు మనకి ఎక్స్పోజర్ మనకి తగ్గుతుంది. ఇంతకుముందు పల్లెటూరులో ఏమైందంటే 4 పిల్లలు 5 పిల్లలు ఉండేవారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ టైంలో వారు నార్మల్గా ప్రెగ్నెన్సీ అప్పుడు మనకి మెన్సెస్ ఆగిపోతే, అదే విధంగా మనకి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తారు కదా, బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు కూడా మనకి మెన్సెస్ ఆగిపోతాయి. సో అదే విధంగా ఆ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ కూడా ఆగిపోతుంది. అందుకనే పల్లెటూర్లలో ఈ రిస్క్ ఫ్యాక్టర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనే ఇన్సిడెన్సెస్ అనేది తక్కువ ఉండడానికి ఇదే కారణం, వన్ ఆఫ్ ద రీజన్స్. బట్ ఇప్పుడు పల్లెటూర్లలో కూడాను లేట్ మ్యారేజెస్, లేట్ ఫస్ట్ చైల్డ్ బర్త్, సో వీటి వల్ల కూడా మనకి ఈ ఎక్స్పోజర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ పెరగడం జరుగుతుంది అనమాట. అదే విధంగా కాకుండా ఇప్పుడు మనకి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వచ్చాయి. ఒక 2 ఉంటాయి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్. ఒక ఈస్ట్రోజన్ ఓన్లీ పిల్స్, ఇంకొకటి కంబైన్ పిల్స్, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్. మన ఈస్ట్రోజన్ ఓన్లీ పిల్స్ తీసుకుంటే ఎక్స్పోజర్ పెరుగుతుంది, దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. సో ఇవి కొన్ని రీజన్స్ అనమాట మనకి.